హరే కృష్ణ. ఈరోజు బలరామ జయంతి. ఇందాక కూడా చెప్పాను, ఈ బలరామ జయంతి రోజే ఈ యొక్క మందిరం ప్రారంభమైందనమాట. ప్రాణప్రతిష్ఠ విగ్రహాలకు జరిగింది. సో బలరాముడు కృష్ణుని యొక్క అగ్రజుడు. దేవకీ గర్భంలో 7వ పుత్రునిగా బలరాముడు అవతరించాడు. మీకు సందేహం కలగచ్చు, రోహిణీ తనయుడు కదా, దేవకీ గర్భంలో ఏంటి? బలదేవుడు మొదట దేవకీ గర్భంలోనే ఉన్నాడు. భగవంతుడు యోగమాయను ఆదేశించాడు రోహిణీ గర్భంలోకి ఆ యొక్క శిశువుని మార్చమని. మొదట దేవకీ గర్భంలోకి బలదేవుడు ఎందుకు వచ్చాడు అంటే, భగవంతుడు అవతరించబోతున్నాడు కాబట్టి ఆ యొక్క గర్భాన్ని కూడా శుద్ధి చేయడానికి ఆయన ముందుగా ప్రవేశించాడు ఆ గర్భంలో. అయితే వసుదేవుని యొక్క భార్యలలో రోహిణి కూడా ఒకరు. దేవకీ వసుదేవుల్ని చెరసాల్లో పెట్టినప్పుడు ఆమె యొక్క సంరక్షణార్థం గోకులానికి నందమహారాజు ఇంటికి వెళ్ళడం జరిగిందన్నమాట. సో రోహిణీ తనయుడుగా బలదేవుడు ఒక తల్లి నుంచి ఇంకొక తల్లి గర్భంలోకి మార్పు చెందాడు. అందుకని ఆయన పేరు సంకర్షణుడు అని కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. బలరాముడు, రామ అంటే ఆధ్యాత్మిక రమ్యతని ఇచ్చేటువంటి వాడు, బలుడు అంటే ఆధ్యాత్మిక బలాన్ని ఇచ్చేటువంటి వాడు. ఆధ్యాత్మిక బలము, ఆధ్యాత్మిక రమ్యత, ఈ రెండు ఉన్నప్పుడే భక్తిలో మనం పురోభివృద్ధిని సాధించగలం. భక్తిలో ఆనందం లేదనుకోండి, కొంతమంది ఈ మాయవాదులు, శూన్యవాదులు ఉంటారు. వాళ్ళకి భగవంతుడి లీలలు మాయే, భగవంతుడు మాయే, భగవంతుడి రూపం మాయే, అన్నీ మాయే. అందుకని వాళ్ళు అట్లా ఉంటారు. అటువంటి వాళ్ళని చూసేసి చాలామంది ఆధ్యాత్మికం అంటే అట్టయిపోతామేమో అని భయం. కానీ ఆధ్యాత్మికం అంటే నిండుగా ఉన్నటువంటి చైతన్యం, ఫుల్ ఆఫ్ యాక్టివిటీ. ఇప్పుడు మనం ఉదయం నుంచి ఎవరు సైలెంట్గా లేదు, కీర్తన, భజన, ప్రవచనం. సో ఎంతో యాక్టివిటీ. ప్రభుపాదులు వారు చెప్తారు, ఆత్మ అంటే వెరిగేటెడ్నెస్, వెరైటీస్ ఆఫ్ యాక్టివిటీస్ కావాలి ఆత్మకి. బద్ధ స్థితిలోనే ఎన్నో యాక్టివిటీస్ కావాలి. ఒక గదిలో మొత్తం తెల్లగా పెయింట్ వేస్తున్నారు, ఫర్నిచర్ అంతా తెల్లగా ఉంది, నీకు కూడా తెల్ల డ్రెస్ వేశారు, తెల్ల రంగు వేశారు, నేను లోపల కూర్చోబెట్టారు. చాలా ఆహ్లాదంగా ఉంటుంది కదా. ఇట్లా రంగులు ఉంటే, జీవితంలో ఇట్లా రంగులు ఉంటే ఆహ్లాదం ఉంటుంది. సో ఆధ్యాత్మిక జీవితం అంటే ఏదో నిరాశ, నిస్పృహ, ఏమీ లేనితనం కాదు, ఫుల్ ఆఫ్ యాక్టివిటీస్. అది ఎవరితో? దేవదేవుడైనటువంటి భగవంతునితోటి నిత్య లీల, ప్రతి నిత్యం కూడా అద్భుతమైనటువంటి లీలలు అన్నమాట. ఎవరితోటి? సాక్షాత్తు భగవంతునితోటి. సో ఆధ్యాత్మిక రమ్యత, ఆనందాన్ని, ఆధ్యాత్మిక బలాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరు అంటే బలదేవుడు. ఆయన ఆది గురువు. సో బలదేవుడు గురుతత్వం. మామూలుగా అన్నదమ్ముల మధ్య వ్యవహారాలు ఎట్టుంటాయి? ఒక్కోసారి అన్న తమ్ముడి మీద విపరీతమైన ప్రేమ చూపించేస్తాడు, ఒక్కోసారి అసూయ చెందుతాడు తమ్ముడి మీద. ఎందుకని? నేను ముందు వచ్చాను, కానీ అమ్మ నాన్న వీడి వెనకాల వచ్చాడు, వాడికి ఎక్కువ ప్రయారిటీ అయిపోయింది. ఇంట్లో మొదట ఒక పిల్లోడు ఉంటాడు, వాడిని చాలా ముద్దు చేస్తూ ఉంటారు. తర్వాత రెండో పిల్లోడు పుడతాడు, రెండో పిల్లోడు పుట్టగానే అటెన్షన్ అంతా ఇంట్లో వాళ్ళందరిది ఆ రెండో పిల్లోడి మీద. వీడికి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు,
లాస్ట్కి ఎంత దూరం వెళ్ళిపోద్దంటే ఎవరు లేనప్పుడు చూసి వాడికి వెళ్ళేయడం, ఇవన్నీ చేస్తారు పిల్లలు. అట్లాగే అన్నకి అప్పుడప్పుడు ప్రేమ ఉంటుంది తమ్ముడి మీద, అప్పుడప్పుడు అసూయ కూడా ఉంటుంది. ఒక్కోసారి బలరాముడు కృష్ణుడితో చెప్పాడండి, ఏ కృష్ణ ఎట్లా అన్నాడు. ఏంటి అన్నాడు. యశోదమ్మ తెల్లగా ఉంది, నందమహారాజు తెల్లగా ఉన్నాడు, మరి నువ్వు నల్లగా ఉన్నావు. నీకు విషయం తెలుసా, అసలు నువ్వు వాళ్ళ కుమారుడు కానే కాదు, ఎక్కడి నుంచో ఎత్తుకొని వచ్చేసాను నిన్ను. కృష్ణుడు ఎక్కడ లేని దుఃఖం అంట. అమ్మ యశోదమ్మ నా తల్లి కాదు, నందమహారాజు నా తండ్రి కూడా. పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా అమ్మా, అగ్రజుడు బలరాముడు ఏం చెప్తున్నాడు చూడమ్మా, నేను మీ బిడ్డను కాదంట. ఏ బలదేవా, తుర్రును పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాడంట. మళ్ళా ఎక్కలేని ప్రేమ కూడా. యశోదమ్మ కొండ పగలగొట్టాడని చెప్పి, వెన్ననంతా చిందరవందర చేశాడని చెప్పి రోటికి కట్టేసింది. కట్టేస్తే అప్పుడు బలదేవుడు గోపాలుడితోటి ఆడుకుంటున్నాడంట. ఆడుకుంటుంటే ఎవడో గోపాలుడు వెళ్ళి చెవులో చెప్పాడంట, ఏ బలదేవా బలదేవా, అక్కడ చాలా ఘోరం జరిగిపోయింది. ఏంటి? కృష్ణుణ్ణి తాళతో కట్టేశాడు. ఏ ఎవరు కట్టింది? కృష్ణుడు ఎవరనుకున్నారు? నారాయణుడు, నరసింహుడు, వరాహుడు. ఎవరు కట్టింది నా సోదరుణ్ణి? నేనెవరు అనుకున్నారు? అనంతుణ్ణి, అనంతమైన అగ్నితో ఈ బృందావనాన్ని దహించి వేస్తాను. ఎవరు నా సోదరుణ్ణి బంధించింది అన్నాడు. ఆ గోపాలుడి చెవిలో అమ్మ యశోదమ్మ. ఆ ముక్క ముందు చెప్పదు కదరా. అయినా ఆగలేదు. తమ్ముడి మీద చాలా ప్రేమతో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి రోటికి బంధించేస్తున్నాడు తమ్ముడు. ఆయన ఏడుస్తూ మొదలై నల్లనివాడు. ఆ కళ్ళకుండే కాటికి అంతా మొత్తం ముఖమంతా పూసేసుకున్నాడు. కళ్ళు మాత్రం నిగనిగనగా మెరుస్తూ ఉన్నాయి. దృశ్యం చాలా అద్భుతంగా ఉంది చూడ్డానికి. ఆయన వచ్చాడు అనమాట. వచ్చేసరికి అన్నాడు, సైకిల్ చేశాడు. ఈయనకు మళ్ళా కోపం వచ్చేసింది. మయ్యా యశోద, కృష్ణుడు ఎవరనుకున్నావు? నారాయణుడు, నరసింహుడు. ఏయ్ చూ, పిల్లి మీయామంటే పరిగెత్తుకుంటూ వచ్చి నా కొంగ వెనకాల దాక్కుంటాడు. నరసింహుడు చాలు కానీ ఇక్కడ నుంచి ఇంకెవరన్నా ఏంటే కృష్ణ, వాడంతా తెచ్చేసాం. అమ్మ నేనేం చేయలేను. ఇంకోసారి కృష్ణుడు మన్ను తింటున్నాడు. తింటూ ఉంటే కంప్లైంట్ ఎవరు ఇచ్చారో తెలుసా? బలరాముడు. అమ్మా మన్ను తింటున్నాడే. మన్ను తినేటప్పుడు ఆయన ఫిర్యాదు ఇవ్వకపోతే ఆ తల్లి యశోద వచ్చి నోరు తెరవరా అని చెప్పకపోతే సృష్టి అంతా ఆయనలో ఉంది అన్నటువంటి సత్యం ప్రపంచానికి ఎట్టయ్యా తెలుస్తుంది? సృష్టి అంతా ఆయనలోనే ఉంది అన్న సత్యం ప్రపంచానికి తెలియాలా అంటే ఈ బలదేవుడు ఆ యశోదమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా మన్ను తింటున్నాడు తమ్ముడు అని చెప్పాలా. అప్పుడు నోరు తెరువు నాయనా అనగానే మనం నోరు తెరిస్తే పుచ్చుపళ్ళు కనిపిస్తాయి. ఆయన నోరు తెరిస్తే అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నీ కూడా ఆ నోటిలో ఉన్నాయి. ఆ బ్రహ్మాండాలలో కృష్ణుణ్ణి యశోదమ్మ అడుగుతూ ఉన్నటువంటి దృశ్యం కూడా కనిపిస్తూ ఉంది. ఆ బ్రహ్మాండాల్లో యశోదమ్మ ఏ కన్నయ్య నోరు తెరవని చెప్పి అడుగుతూ ఉంది. ఆ నోరు తెరుస్తున్నాడు. అది కూడా ఆ బ్రహ్మాండాల్లో నోటిలోనే చూపించాడు అన్నమాట. అప్పుడప్పుడు సామాన్యమైనటువంటి బాలకునిలాగా ప్రవర్తిస్తాడు, అప్పుడప్పుడు మానవాతీతమైన లీలలు చేస్తాడు. ఎందుకోసం మానవాతీతమైనటువంటి లీలలు చేస్తాడు అంటే ఆయన మానవుడు కాదు కాబట్టి, ప్రపంచానికి ఆయన దేవదేవుడు అని తెలియాలి కాబట్టి, దేవదేవుడని తెలియాలి కాబట్టి. అదే బలదేవుడు
లక్ష్మణస్వామిగా కూడా వచ్చాడు. ఎప్పుడు ఆయన వస్తే అప్పుడు ఈయన వస్తాడు. వాళ్ళిద్దరిని విడదీయలేరు. సీతమ్మ అంటే అరణ్యవాసానికి వెళ్ళింది భార్య కాబట్టి. మరి సోదరుడు, ఇప్పుడుండే సోదరుడు, అరే నేను అరణ్యవాసానికి వెళ్తానంటే గల్లాపెట్టి తాళాలు, ఆస్తిపత్రాలు అన్నీ ఇచ్చేయి. కానీ లక్ష్మణుడు ఏం చేశాడు? సోదరులు ఎట్టుండాలో ప్రపంచానికి తెలియాలా, అన్నదమ్ములు ఎట్లా అన్యోన్యంగా ఉండాలా, ఆపదలో ఉన్నప్పుడే తమ్ముడు అన్నకు అండగా నిలబడాలా, తమ్ముడికి అన్న అండగా నిలబడాలా. ఇది అన్నదమ్ముల బాంధవ్యం. ఇది ప్రపంచానికి తెలియపరచాలని చెప్పి లక్ష్మణస్వామి వెళ్ళాడనమాట. వెళ్ళేం చేస్తున్నాడు? శ్రీరాముడు నడుస్తూ ఉంటే ముందు వెళ్ళిపోయి గడ్డి, ముళ్ళు, రాళ్ళు, రప్పలు అన్నీ తొలగించి మార్గాన్ని సుగమం చేస్తున్నాడంట లక్ష్మణస్వామి. ఈ రోజుల్లో ఎవరైనా పిల్లలు భక్తి చేస్తాము అంటే తల్లులు చాలా కలత చెందుతారు. అప్పుడే దానికి భక్తి. వాడు పోయి చెడు అలవాట్లు నేర్చుకొని నాశనం అయిపోతే అప్పుడు మళ్ళీ ఏడుస్తారు. మా వాడు అట్టయిపోయాడు, ఇట్టయిపోయాడు. లక్ష్మణుని తల్లిలాగా ఉండాలి తల్లులందరూ కూడా. రామచంద్రులు వారు అన్నారు, ఎంత నచ్చ చెప్పినా నాతో వస్తానంటున్నావు, అయినా మీ అమ్మగారి అనుమతి తీసుకోవాలి కదా, వెళ్ళి అమ్మని అడుగయ్యా అన్నాడంట. లక్ష్మణుడు వెళ్ళాడు అమ్మ దగ్గరికి. సుమిత్ర వెళ్ళి, అమ్మా రాముల వారితో పాటు నేను కూడా ఆయనతో పాటు అరణ్యవాసం వెళ్తాను. అప్పుడు తల్లి ఏం చెప్పిందో తెలుసా? నాయన లక్ష్మణ, ఈ రోజుటి నుంచి నీ తల్లిదండ్రులు ఎవరు అంటే దశరథుడు నేను కాదు, సీతారాములు నీ తల్లిదండ్రులు. నీ రాజ్యం ఏది అంటే అయోధ్య కాదు నీ రాజ్యం, అరణ్యవాసం నీ రాజ్యం. చక్కగా మీ తల్లిదండ్రులు రాముడు సీతను సేవించుకొని తరించు అని చెప్పి ఆశీర్వదించి తల్లి లక్ష్మణస్వామిని పంపించిందంట. భగవత్ సేవకి ఎవరైనా వెళ్తారు అంటే బిడ్డల్ని తల్లులు ఆ రకంగా ఆశీర్వదించాలి. గుహుడిని రామచంద్రుల వారు అడిగారంట, నేను ఎక్కడ శయనించాలి గుహ అన్నాడంట. స్వామి ఈ పచ్చికలో శయనించండి అన్నాడంట. లక్ష్మణుడు విలవిల్లాడిపోయాడంట. హంసతూలికా తల్పము మీద శయనించేటువంటి శ్రీరామచంద్రుడు పచ్చిక మీద పవళించడమా? అహో దౌర్భాగ్యం. పరిగెత్తుకుంటూ అరణ్యమంతా తిరిగేశాడంట. మంచి మంచి పుష్పాలు, పొలంలోకి దిగి తామర పుష్పాలు అన్నీ తీసుకొచ్చాడంట. తీసుకొచ్చి పచ్చటి గడ్డి మెత్తగా ఉండేటువంటిది, వాటి మీద తామర పువ్వులు, పుష్పాలు అన్నీ కూడా ఏర్పాటు చేసి చక్కటి పాన్పు తయారు చేసి దాని మీద పవళించేటట్టుగా రామచంద్రుల వారు సీతారాములకు ఏర్పాట్లు చేశాడంట. అయినా ఈ ఏర్పాట్లని సుఖ నిద్రనిస్తాయో లేదో, శ్రీరామచంద్రుల వారు అరణ్యవాసం చేసేంత వరకు కూడా నేను ఈరోజు గుహా శపథం చేస్తున్నాను, నేను నిద్రించను అన్నాడు. రాముల వారు అరణ్యవాసం చేసినంత వరకు కూడా లక్ష్మణుడు నిద్రించలేదు. అంటే ఒక గురువు భగవంతుణ్ణి ఎట్లా సేవించాలా అనే దానికి లక్ష్మణస్వామి చక్కటి ఉదాహరణగా ఆది గురువుగా నిలబడ్డాడు. భగవంతుని యొక్క సపర్యలు చేయడానికి మించి తన యొక్క సపర్యలు చివరి తను తపస్య భగవంతునికి సుఖం. గురువు ఎప్పుడు కూడా భగవంతునికి చక్కగా చూసుకోవాలా, నేను తపస్సు చేయాలి. అది గురుతత్వం. రాత్రి మేలుకొని ధనుర్బాణాలు ఎక్కుపెట్టి అట్లా తిరుగుతూ ఉండేవాడంట. ఈ గుహుడు చూశాడంట. గుహుడు కూడా ఒక జాతికి రాజు. ఈయన బాణం అట్టు పెట్టి తిరుగుతూ ఉంటే ఆయనకేమనిపించిందంటే, ఈ లక్ష్మణుడు రాముడికి ఏంటి ఎక్కువ పెట్టినట్టున్నాడే బాణం అనిపించిందండి. రాముడికి ఏమన్నా లక్ష్మణుడు ఇదేమన్నా నటిస్తున్నాడేమో
ఏంటి, అన్నకు సేవ చేసినట్టుగా లోపల ఏమైనా కుట్ర పెట్టుకొని ఉన్నాడేమో, అన్నని అంతమొందించి వెళ్ళి సింహాసనం ఎక్కేయాలని సంశయం కలిగి ఏనేం చేశాడంటే బాణం లక్ష్మణుడికి ఎక్కువ పెట్టాడంట. పొరపాటున రాముడి పక్కకి ఏమన్నా లక్ష్మణుడు వదిలితే నేను ఈ బాణం వదిలేయాలా? ఆయన సైనికులందరూ అది చూశారంట. మా రాజుకి ఏం పిచ్చి పెట్టింది, లక్ష్మణుడికి ఎక్కువ పెట్టున్నాడు ఏంటి బాణం అని చెప్పి వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళ బాణాలన్నీ కూడా రాజుకి ఎక్కువ పెట్టి నిలబడ్డారంట వాళ్ళందరూ కూడా. ఇక్కడ చూడండి, ఒకరికొకరు సేవ, ఒకరినొకరు ఎట్లా, వాళ్ళకి లక్ష్మణుడి మీద పూర్తి ప్రేమ ఉంది. మా రాజు దుర్బుద్ధితోటి లక్ష్మణుడికి బాణం ఎక్కువ పెట్టాడని చెప్పి వాళ్ళందరూ కూడా బాణాలను రాజుకి ఎక్కువ పెట్టున్నాడు. ఆయనకి తెలీదు వాళ్ళ సొంత సైనికులందరూ ఆయనకు బాణం ఎక్కువ పెట్టున్నారు. ఎంత ఎంత సేవా దృక్పథం. ఎక్కడికి వెళ్తే అక్కడ దర్భ తీసుకొని వచ్చి, ఆకులు తీసుకొని వచ్చి కుటీరాన్ని లక్ష్మణుడు ఏర్పాటు చేసేటువంటి వాడు. వాళ్ళకి కాలకృత్యాలు తీర్చుకునేదానికి నీరు తీసుకొని వచ్చేటువంటి వాడు. అడవంతా సంచరించి కందమూలాలను సేకరించి ఆహారాన్ని తీసుకొని వచ్చి పెట్టేటువంటి వాడు. తను తిన్నాడో లేదో, తను తాగాడో లేదో, తను నిద్రించాడో లేదో, ఎల్లవేళల రాత్రి పగలు ఆ సీతారాముల యొక్క సేవ అంటే ఆది గురువు యొక్క లక్షణం. గురువు భగవంతుణ్ణి ఎట్లా సేవించుకోవాలనేటువంటి ఉదాహరణ ఆ లక్ష్మణుడు నిలబడ్డాడు. అందుకనే బలదేవుడు లక్ష్మణుడు ఆది గురువు అని చెప్తారు. ఆది గురువు అని చెప్పి భగవంతుణ్ణి ఎట్లా సేవించుకోవాలి. రాముల వారికి అరణ్యవాసం చేస్తుంటే ముళ్ళు గుచ్చుకున్నాయంట. ఎంత ఈయన పక్కకి నెట్టినా కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా ముళ్ళు. పాదరక్షలు లేవు, గుచ్చుకున్నాయంట. లక్ష్మణుడు వెలువెల్లాడిపోతున్నాడంట. వెళ్ళి తీయడానికి ప్రయత్నించాడంట. రాముడు ఒప్పుకోలేదు. 7 రోజులు అయిపోయింది, వాళ్ళంతా ముళ్ళు గుచ్చుకున్నాయి. సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేసుకున్నాడు, అమ్మా ఆ పాదాల నిండుకు ముళ్ళే, తీయడానికి నేను ప్రయత్నిస్తే అనుమతించట్లేదు, మీరన్నా చెప్పండి అమ్మా. సీతమ్మ రాముల వారి దగ్గరికి వెళ్ళి, ఆ ముళ్ళు ఎందుకయ్యా ఉంచుకున్నావు, లక్ష్మణుడు తీయాలంటే తీయనియట్లేదు, చాలా దుఃఖపడుతున్నాడు, నాకు దుఃఖంగా ఉంది, ఆ ముళ్ళు తీయడానికి అనుమతించవచ్చు కదయ్యా. అప్పుడు రాముల వారు అంటున్నారంట, సీత మాట ఇచ్చాను, నా పాదాల ఆశ్రయం ఎవరు తీసుకుంటే వాళ్ళను తిరస్కరించాలని మాట ఇచ్చాను. ఈ ముళ్ళు నా పాదాల ఆశ్రయం తీసుకున్నాయి, వాటిని నేను తీసేస్తే తిరస్కరించిన వాడినవుతాను, మాట తప్పిన వాడినవుతాను, అందుకని ఆ ముళ్ళు అట్టాగే ఉండని. మన వాళ్ళందరూ మతాలు మారడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మన రాముడి హృదయం ఎవరికీ తెలియదు అన్నమాట. రాముడి హృదయం ఎవరికీ తెలియదు, కృష్ణుని యొక్క హృదయం ఎవరికీ తెలియదు. అందుకని మేము పాపాలు గడవడానికి ఫెనాయిల్ టిన్నులు పెట్టుకొని ఉన్నాం అనగానే పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. నిజంగానే పాపాలు గడగడానికి వీళ్ళ దగ్గర ఫెనాయిల్ ఉందంటారో, వెళ్ళిపోదాం. కృష్ణుడు గోవులను మేపుకునేదానికి వెళ్తున్నాడంట. అంతవరకు గోవు దూడల్ని, గోపాష్టమి రోజు దూడల్ని మేపే బాధ్యత నుంచి పెద్ద గోవుల్ని మేపే బాధ్యత అప్పగించాడంట. మరి కృష్ణుడు మేపుకొచ్చేటువంటి గోవుల యొక్క బృందం సంఖ్య తెలుసా మీకు? 9 లక్షల గోవులు. 9 లక్షల గోవులు. గోవు దూడలంటే ఇంటి చుట్టుపక్కల మేపుకొని వచ్చేవారు. గోవులంటే అరణ్యానికి వెళ్ళాల, బృందావన అరణ్యానికి వెళ్ళాల. అప్పుడు యశోదమ్మ కృష్ణునితో అంటుందంట, నాయనా శృతిమెత్తని సుకుమార పాదములు నీవి. కమల పాదాలు అంటారు భగవంతునివి. కమలము యొక్క రేకు ఏ వర్ణంలో ఉంటుందో భగవంతుని యొక్క పాదార విందం ఆ రకంగా ఉంటుందంట. సుకుమారమైన పాదములు. ఆ పాదాలతోటి అరణ్యాలకు వెళ్తే పాదాలు గాయమవుతాయేమోరా, పాదరక్షలు ధరించి వెళ్ళు అంటుందంట యశోదమ్మ. అప్పుడు కృష్ణుడు అంటాడంట, అమ్మ నా గోవులన్నిటికీ పాదరక్షలు ఇస్తే అప్పుడు నేను పాదరక్షలు ధరిస్తానమ్మా. నా గోవులన్నిటికీ పాదరక్షలు ఇస్తే అప్పుడు నేను పాదరక్షలు ధరిస్తానమ్మా.
ఇది నా కృష్ణుడు. గోవుల్ని కూడా అంతగా ప్రేమించేటువంటి వ్యక్తి. అరే నాన్న, ఎండరా, గొడుగన్న తీసుకొని వెళ్ళరా, అమ్మా నా గోవులన్నిటికీ గొడుగు ఇస్తే అప్పుడు నేను గొడుగు తీసుకుంటాను. ఎన్ని గోవులు అని చెప్పాను కృష్ణుడికి? 9 లక్షల గొడుగులు. మళ్ళీ గొడుగు గోవు పట్టుకోలేదు కదా, ఆ పట్టుకునేదానికి ఒక మంచి మళ్ళా ఆమె అవాక్కైపోయింది, ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఈ గోవులు ఈ విషయం తెలిసిందంట. తెలిసి కృష్ణుడు మన కోసం పాదరక్షలు త్యాగం చేశాడంట. ఈ బృందావన అరణ్యంలో ఆ కన్నయ్య తిరిగినప్పుడు ఆయన పాదాలు సురక్షితంగా ఉండేటట్టు చూసుకునే బాధ్యత మనది అని ఆ బృందావన అరణ్యంలో ఉన్నటువంటి రాళ్ళు రప్పలన్నిటినీ కూడా వాటి గిట్టలతో కొట్టి 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 మెత్తటి పౌడర్ లాగా బృందావనంలో ఉన్నటువంటి మట్టిని తయారు చేశాయంట గోవులన్నీ కూడా. మీరు ఎంతమంది బృందావనానికి వెళ్ళారో తెలియదు, కానీ పరిక్రమ చేయడానికి మీరు వెళ్తే అక్కడ మట్టి ఎట్టుంటుంది అంటే మన యొక్క పాండ్స్ పౌడర్ లాగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఆ గోవులు కృష్ణుడు పాదరక్షలు మన కోసం త్యాగం చేశాడని వాటి గిట్టలతోటి ఆ రాళ్ళు రప్పలు వాటిని కొట్టేసి పౌడర్ లాగా చేసేసాయి, సున్నితంగా మార్చేసాయి ఆ మట్టిని. ఇది భగవంతునికి భక్తులకు మధ్య ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అన్నమాట. ఒకరినొకరు సేవించుకునేదానికి పోటీ పడుతూ ఉన్నారు. అదే ఆది గురువు అయినటువంటి బలదేవుడు 580 సంవత్సరాల క్రిందట మాయాపూర ధామంలో నిత్యానంద మహాప్రభువుగా అవతరించారు ఆయన. సీతమ్మ నిండు చూలాలుగా ఉన్నప్పుడు వాల్మీకి ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి వదిలిపెట్టి రమ్మన్నాడంట రాముల వారు. లక్ష్మణుడు, మీకు పాన్పు ఏర్పాటు చేస్తాను, మీకు నివాసం ఏర్పాటు చేస్తాను, మీకు నీళ్లు తెచ్చిస్తాను, కందమూలాలు తెచ్చిస్తాను, రాత్రి కాపలా ఉంటాను అసురుల నుంచి మీకు రక్షణ కోసం, ఏమి చేయడానికన్నా సిద్ధం. మహాసాధ్వి సీతమ్మను వదిలిపెట్టి రమ్మంటున్నారే. అగ్రజ, మీ మాట కాదనను, కానీ వచ్చే ఏ అవతారంలో అయినా కానీ తమ్ముడుగా అయితే పుట్టను, అన్నగానే పుడతాను నేను అన్నాడు. తమ్ముడుగా అయితే పుట్టను, అన్నగానే పుడతాను. ఎందువల్లంటే అన్న అయితే మాట తిరస్కరించవచ్చు, తమ్ముడు అయితే తిరస్కరించడానికి లేదు. సీతమ్మను వదిలి రావడం అన్నటువంటిది చాలా గాయంగా ఉంది, తట్టుకోలేకుండా ఉన్నా. అందుకని నెక్స్ట్ ఏ లీలైనా కానీ అవతారమైనా నేను అన్నా, మీరు తమ్ముడు, అంతే. సో తర్వాత వచ్చిన కృష్ణావతారంలో బలదేవుడిగా అవతరించాడు. ఈ చైతన్య మహాప్రభు లీలలో కూడా ఆయన నిత్యానంద మహాప్రభువుగా అన్నగా అవతరించాడు. ఎంత కరుణామూర్తి అంటే నిత్యానంద మహాప్రభు, జగాయ్ మదాయ్ అనేటువంటి 2 సోదరులు ఉండేవాళ్ళు. వాళ్ళు దుర్మార్గులు, చెయ్యని పాపం లేదన్నమాట. ఎవరో ప్రభు ప్రవచనాలు చెప్తా ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, వాళ్ళు మనుసంహిత దగ్గర పెట్టుకునే వాళ్ళంట. మనుసంహిత దగ్గర పెట్టుకొని పిల్లోడిని చంపడం, అత్యాచారం చేయడం, దాంట్లో మనుసంహితలో ఏవేవి పాపాలను ఉన్నాయో వాళ్ళు ఒక్కటి చేసి తిక్కించుకుంటున్నారంటే, మనం ఇది చేసాం అని. అంత గొప్పవాళ్ళు, అంత గొప్పవాళ్ళు. వాళ్ళు చెయ్యని పాపం లేదంట. సో నిత్యానంద మహాప్రభు, హరిదాస్, చైతన్య మహాప్రభు చెప్పారు, కలియుగంలో యుగధర్మం హరినామ సంకీర్తన. నిత్యానంద మహాప్రభు ఎవరయ్యా అంటే అనంతశేషుడు. ఆయన ఒక్కొక్క పడగ మీద ఒక్కొక్క బ్రహ్మాండం కొలువవుతుందంట. ఆ బ్రహ్మాండాలన్నింటినీ కూడా మోసేది ఎవరు అంటే అనంతశేషుడు బలరాముడు. ఒక 10 మంది లేచారు నిద్ర. సో అనంతశేషుడి పడగల మీద బ్రహ్మాండాలు ఉంటాయి. ఆ అనంతశేషుడు
నిత్యానంద మహాప్రభువుగా వచ్చినప్పుడు, అంటే ప్రచారం చేసేటప్పుడు ఏ రకమైన భావన మనలో ఉండాలా? ఆయన వెళ్ళి గృహస్థుల ఇండ్ల ముంగిట సాష్టాంగ నమస్కారం చేసి భిక్షాం దేహి అంటున్నాడు. ఎవరు? బలదేవుడు, నిత్యానంద మహాప్రభు. వాళ్ళు భిక్ష ఇవ్వడానికి ధాన్యమో పండ్లో పలహారాలో తీసుకొని వస్తే, మాకు కావలసిన భిక్ష ఇది కాదు, ఈ కలియుగంలో యుగధర్మం నామ సంకీర్తన, మీరు నామం చేయండి, ఇదే మాకు కావలసిన భిక్ష అని నిత్యానంద మహాప్రభు అడుక్కునేవాడు. మనం ఏదైనా పుస్తక వితరణ ఎవరికైనా చేయాలంటే వాళ్ళని ఎక్కడ అడుక్కుంటాం మనం? మన ప్రెస్టేజ్ ఏంటి? ఇంకా చెప్పారు, నిత్యానంద మహాప్రభు ఆ గృహస్థుల పాదాలు పట్టుకొని పాదాలు మసాజ్ చేసి విజ్ఞప్తి చేసుకునేవాడంట. యుగధర్మం, భగవత్ నామాన్ని జపించండి, భగవత్ నామాన్ని జపించండి. ఆ వీధుల్లో నామ సంకీర్తన చేసుకుంటూ వెళ్ళేటువంటి వారు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాళ్ళు నామ సంకీర్తన చేసుకుంటూ ప్రచారం చేస్తూ వెళ్తే ఇంకొక 5-10 నిమిషాల్లో మహామంగళారతి ఉంటుంది, స్వామివారికి నైవేద్యం జరుగుతుంది. అది అయిన తర్వాత ప్రసాదం అందరికి కూడా పంచడం జరుగుతుంది. హారతి తర్వాత మీ అందరికి కూడా పూర్తి ప్రసాదం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇంకొక 10 నిమిషాలు నైవేద్యం అమ్మగానే వాళ్ళు వచ్చి నాకు చెప్తారు, ఆపేయండి అంటారు వాళ్ళు. అంతవరకు మిమ్మల్ని నేను ఆపుతున్నా, ఆగండి. సో అప్పుడు హారతి అవుతుంది. హారతి తర్వాత ప్రసాదం, తర్వాత సాయంత్రం మళ్ళా కార్యక్రమం. సో నిత్యానంద మహాప్రభు హరిదాస్ నామ సంకీర్తన చేసుకుంటూ ప్రచారం చేస్తూ పోతున్నారు. ఈ జగాయి ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? నిత్యానంద మహాప్రభు హరిదాస్ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అందరినీ మార్చడం ఒక లెక్క, వీళ్ళని మార్చాలి. మనము నిత్యానంద మహాప్రభు హరిదాస్ ఠాకూరు జగాయి మదాయ్ అని చెప్పి 2 తాగుబోతులను దుర్మార్గులను మార్చింది మనం ఇప్పుడు చర్చించుకుంటూ ఉన్నాం. అటువంటి జగాయి మదాయిల్ని కొన్ని వేల లక్షల మందిని స్వామి ప్రభుపాదుల వారు ప్రపంచవ్యాప్తంగా మార్చారు. పాశ్చాత్యులందరూ జగాయి మదాయిలే. వాళ్ళు నిద్ర లేచిన దగ్గర నుంచి మాంసము, మద్యము, వ్యభిచారం, జోదము, ఇదే వాళ్ళ జీవితం. అటువంటి వాళ్ళని కొన్ని లక్షల మందిని మార్చారు స్వామి ప్రభుపాదుల వారు. అంటే నిత్యానంద మహాప్రభు హరిదాస్ ఠాకూర్ మార్చలే కాదు, వాళ్ళు చాలామందిని మార్చారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఎట్లా మార్చాలో నీకు చూపిస్తున్నాము, భవిష్యత్తులో దాన్ని సూత్రంగా పాటించి మీరు ప్రపంచమంతా తిరిగి అందరినీ మార్చండి అని చెప్పి ఆ బాధ్యతలు ప్రభుపాదుల వారికి అప్పగించి వాళ్ళు లీల చాలించారన్నమాట. సో వెళ్ళి ఈ నిత్యానంద మహాప్రభు హరిదాస్ ఠాకూర్ ఈ జగాయి మదాయిల దగ్గరికి వెళ్ళారు. అరే మనుష్య జీవితం చాలా చాలా ప్రత్యేకమైందిరా నాయన. సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాయి. చివరిగా మనుష్య జన్మ వస్తుంది. ఈ మనుష్య జన్మని ఇటువంటి దురలవాట్లకు ఉపయోగించి వ్యర్థం చేసుకోవద్దు నాయన. మోక్ష సాధన కోసం వినియోగించండి ఈ మనుష్య జన్మను. దయచేసి యుగధర్మం ఈ హరినామం జపించండి. ఆ దుర్మార్గులు ఏమన్నారు తెలుసా? హరినామం లేదు, గిరినామం లేదు. మత్తులో ఉన్న మాధుర్యం మీకు తెలియదు, అందుకని హరినామం గిరినామం అంటున్నారు. ఒక ముంత కావాలంటే తాగండి, దీంట్లో మాధుర్యం ఏంటో మీకు తెలిసేస్తుంది.
నిత్యానంద మహాప్రభు అన్నాడు, ఓరి పిచ్చోడా, ముంతలో మాధుర్యం అంటున్నావు, నామంలో మాధుర్యం తెలియక ముంత తాగుతున్నావు నువ్వు. నామంలో మాధుర్యం తెలియక ముంత తాగుతున్నావు, నామం చేయరా నాయన. వాడి కోపం వచ్చేసింది. ఆ తాగే పాత్రతోటి నిత్యానంద మహాప్రభు తల మీద మోదాడు. ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, బలదేవుడు అన్ని బలాలకు మూలము, బ్రహ్మాండాల్ని తల మీద మోసేటువంటి వ్యక్తి. ఆఫ్టర్ ఆల్ వీడు ఒక వీధి రౌడీ, వీడి చేతిలో దెబ్బలు తిన్నాం. చైతన్య మహాప్రభు వచ్చి వాడి కృపను వీడికి ఇవ్వాలా అంటే, జగాయి మతాయిలకి ఇవ్వాలా అంటే నేను గాయపడాలి. ఎందువల్ల? భగవంతుడు ఆయనకు ఎవరైనా అపరాధం చేస్తే పెద్ద పట్టించుకోడు, తన భక్తులకు ఏమైనా జరిగితే తట్టుకోలేడు ఆయన. నాకు ఎప్పుడైతే గాయం అవుతుందో, రక్తం అవుతుందో, ఆయన పరుగున వచ్చేస్తాడు. అప్పుడు ఈ జగాయి మతాయిలకి అనుగ్రహాన్ని ఇప్పించవచ్చు. ఇక్కడ మళ్ళా మనం ప్రచారకులం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరో ఏదో అంటూ ఉంటారు. ఎవరో ఒక ఆయన ఉంటాడు, 4 పూట్ల ప్రసాదమే తింటాడు, ఇంకేం పని చేయడు. అరే నువ్వు ఊరికే ప్రసాదమే తిన్నావు, కొంచెం పని కూడా చేయరా నాయన, శరీరం పెరిగిపోతా ఉంది, రేపు ఏదైనా ప్రాబ్లం వస్తుంది అది ఇది అంటే ఆయన కక్ష కట్టేస్తాడు గురువు మీద. అదే నాకు ప్రసాదం ఆపేయమని చెప్పాడు. 4గురికి చెప్తాడు ఏదో, గురువు గారు సరిలేదండి నా ప్రసాదం ఆపిచ్చేసాడు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అరే వాడన్నాడు వీడన్నాడు అని చెప్పి మనం ప్రచారం ఆపేయాలనా? ఆపకూడదు. మనం చేసుకునేది ప్రచారం చేసుకుంటావా? ఎవడనుకుంటే భగవంతుడికి తెలుసు కదా నువ్వేంటో, నువ్వేంటో భగవంతుడికి తెలుసు. బలదేవుడు ద్వివిధ అన్నటువంటి గొరిల్లాని చంపుతాడు అనమాట. వాడు రామలీలలో ఉన్నాడు. మరి రామలీలలో ఉన్నటువంటి ఆ గొరిల్లా బలదేవుడి మీద శత్రుత్వం ఎందుకు పెంచుకున్నాడు? లక్ష్మణస్వామి ఇంద్రజిత్తు అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు మూర్ఛపోయినప్పుడు లక్ష్మణస్వామిని హేళన చేశాడంట. వీరుడు కాదు ఏం కాదు. లక్ష్మణస్వామి ఎందుకు మూర్ఛపోయాడు? లక్ష్మణస్వామి మూర్ఛపోతే కానీ హనుమంతుడు గొప్పతనం ఏంటో ప్రపంచానికి తెలియదు. హనుమంతుడు వెళ్ళి సంజీవిని పర్వతాన్ని ఎత్తుకురావాలా, ఆ విషయం ప్రపంచానికి తెలియాలంటే లక్ష్మణస్వామి మూర్ఛపోవాలా. అందుకోసం ఆ లీల జరిగింది. భగవంతుడు ఎప్పుడు కూడా తన భక్తుని యొక్క కీర్తి నలుగురికి తెలియాలని చెప్పి చూస్తూ ఉంటాడు. ఆయన్ని సంజీవిని మూలిక తెమ్మన్నాడు. ఆయనకి మూలిక ఏంటో తెలియదు. ఈ పర్వతం మీద ఉంటుంది. ఏం చేశాడు? పర్వతం ఎత్తుకొని వచ్చేసాడు. ఆయన సంజీవిని పర్వతం లేకపోతే దక్షిణ భారతదేశంలో పర్వతాలే లేవంట, ఫ్లాట్ అంట. ఆ పర్వతాలే లేకపోతే మనకు వర్షాలే కురుస్తుండేట్టు కాదు. ఆయన సంజీవిని పర్వతం తెచ్చి ఆ మూలిక ఉపయోగించిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి అక్కడెక్కడ ఉపయోగిస్తాంలే అని చెప్పి ఇక్కడ ఇసిరేసాడంట. అక్కడక్కడ పట్టాయి. మన కోరుకొండలో లక్ష్మీ నరసింహస్వామి కొండ కూడా అదేనమాట. హనుమంతుడు సో అప్పుడు లక్ష్మణస్వామిని హేళన చేశాడంట. ఆ హేళన చేసిన అపరాధానికి ఆడు వచ్చి కంసుడి ఫ్రెండ్ అయిపోయాడు. యుద్ధం పూర్తిగా ఉండలేదు, ద్వివుడు వచ్చేసాడు. వచ్చేసి జరాసంధుడు, కంసుడు వీళ్ళందరూ ఫ్రెండ్షిప్ చేశాడు. ఫ్రెండ్షిప్ చేసి ఏ లక్ష్మణస్వామిని అయితే హేళన చేశాడో ఆ లక్ష్మణుడే బలదేవుడిగా అవతరించినప్పుడు ఆయన బలదేవుడు తన యొక్క గోపికలతోటి విహరిస్తూ ఉంటే వీడు వచ్చి కోతి కదా పిచ్చి వేషాలు వేశాడు. బలదేవుడు వాడిని సమాధానం చేసి, ఎప్పుడైతే అపరాధం చేస్తామో చెడు వ్యక్తుల సాంగత్యం వాళ్ళు మనకు చెడు చెప్తుంటారు. ఈ భక్తుడు బాగాలేదు, ఆ భక్తుడు బాగాలేదు, అసలు భక్తే బాగాలేదు, బయటికి వెళ్దాం భలే ఉంది. ఎప్పుడైతే అపరాధం చేస్తామో బ్యాడ్ అసోసియేషన్, మనకు చెడు చెప్పే వాళ్ళు తయారవుతారు. అది చెడు విని 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 భక్తికి దూరం అయిపోతూ ఉంటాం. అందువల్ల చాలా కేర్ఫుల్గా ఉండాలి, అపరాధం చేయకుండా ఉండాలి, భక్తులకు అపరాధం చేయకుండా. సో నిత్యానంద మహాప్రభు నేను గాయం తగిలించుకుంటే రక్తం కారితే అప్పుడు చైతన్య మహాప్రభు వస్తాడు. అప్పుడు వీళ్ళ మీద ఆయన కృప లభిస్తుంది.
చైతన్య మహాప్రభు సుదర్శన చక్రంతో వచ్చేసారు ఈ దుష్టుల్ని శిక్షించడానికి. ఈ దుష్టుల్ని శిక్షించడానికి సుదర్శన చక్రంతో వస్తే ఈయన నిత్యానంద మహాప్రభు దెబ్బ తగిలించుకొని ఆ దుర్మార్గుల తరపున చైతన్య మహాప్రభు పాదాలు పట్టుకొని వీళ్ళనేమీ శిక్షించద్దు, దయచేసి వాళ్ళని అనుగ్రహించండి అని పాద. నిత్యానంద మహాప్రభు చైతన్య మహాప్రభుకి సందేహం వచ్చిందంట, దెబ్బ తగిలింది ఈయనకా లేకపోతే ఇంకెవరికైనా తగిలిందా? దెబ్బ తగిలించుకొని వాళ్ళ తరపున నన్ను వేడుకుంటున్నాడే, క్షమించేయమని చెప్పి అప్పుడు వాళ్ళు నిత్యానంద మహాప్రభుని గాయపరిచినా కానీ వాళ్ళ తరపున క్షమించమని చైతన్య మహాప్రభుని అడుగుతున్నారని చెప్పి వాళ్ళ హృదయంలో మార్పు కలిగింది. మనం ఇంత అపరాధం చేస్తే మన తరపున మనల్ని క్షమించమని అడుగుతున్నాడే, అప్పుడు వాళ్ళ ఇంద్రియాల్లోకి వచ్చి వాళ్ళ యొక్క చైతన్యంలో మార్పు కలిగింది. అందుకనే చెప్తారు, ఫర్గివ్నెస్ ఈజ్ నోబుల్ రివెంజ్. క్షమించాల క్షమించాల క్షమించాలి క్షమించాలి. సో అటువంటి దుర్మార్గులనే క్షమించి ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి బలదేవుడు నిత్యానంద మహాప్రభు. అందుకని గురువు అంటే ఏంటి? కరుణ కలిగినటువంటి వ్యక్తి. గురువుకు ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు. ఏంటది అంటే, ఒక గురువు నదిలో స్నానం చేస్తున్నాడంట. ఒక తేలు ఒకటి కొట్టుకొని పోతూ ఉందంట. కొట్టుకొని పోతుంటే ఆ తేలును కాపాడుదామని చేతులకు తీసుకున్నాడంట. ఆ తేలు కాటేసింది, వదిలేశాడు. మళ్ళా కొట్టుకుపోతుంది, మళ్ళా ఎత్తుకున్నాడు, మళ్ళా కాటేసింది, మళ్ళా వదిలేశాడు, మళ్ళా ఎత్తుకున్నాడు, మళ్ళా కాటేసింది. గట్టు మీద చేపలు పట్టుకునేవాడు కూర్చొని ఉన్నాడంట. ఇది గమనించాడంట. ఆ గురువుతో అన్నాడంట, ఏమయ్యా స్వామి, అన్నిసార్లు అది కాటేసినా కానీ మళ్ళా దాన్ని కాపాడడానికి ఎందుకయ్యా ప్రయత్నిస్తున్నారు అన్నాడంట. అప్పుడు గురువు అన్నాడంట, కాపాడాలని ప్రయత్నం చేస్తుంటే దాని స్వభావం అది వదలట్లేదు. నేను గురువుగా నా స్వభావం జీవకరుణ, జీవుల్ని కాపాడాలనేటువంటిది గురువు యొక్క కరుణ. నేను ఎందుకు నా స్వభావాన్ని వదిలేయాలి? శిష్యులు అవగాహన రాహిత్యం వల్ల గురువుకి అపరాధాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళ స్వార్థం, వాళ్ళ యొక్క అపరాధ భావన, అవగాహన రాహిత్యం. కానీ గురువు మాత్రం వాళ్ళ మీద కోపం తెచ్చుకోడు. మళ్ళా అవకాశం ఇస్తాడు, మళ్ళా కరుణిస్తాడు, మళ్ళా కరుణిస్తాడు. అది గురుతత్వంలో ఉన్నటువంటి గొప్పతనం. దానికి ఉదాహరణగా బలరాముడు నిత్యానంద మహాప్రభుగా వచ్చినప్పుడు జగాయి మదాయిలు తల మీద పాత్రతో మోది రక్తం దారులుగా కారుతూ ఉన్నా కానీ క్షమించి చైతన్య మహాప్రభు యొక్క కృపకి వాళ్ళని పాత్రులను చేశాడు. ఇది గురుతత్వం అంటే, ఇది బలరాముడు అంటే, నిత్యానందుడు అంటే. సో అందువల్ల ఈరోజు అటువంటి బలరాముని యొక్క అవతరణ. సో అందువల్ల ఆ బలదేవుని యొక్క అనుగ్రహానికి పాత్రలమైతేనే ఆధ్యాత్మిక ఉన్నతిని మనం సాధించడానికి అవకాశం ఉందన్నమాట. మీరందరూ కూడా ఈరోజు ఆ బలరాముని ప్రార్థించండి. ఆధ్యాత్మిక బలాన్ని, ఆధ్యాత్మిక రుచిని. భక్తిలో రుచి లేకపోతే ముందుకెళ్ళలేదు. సో అందువల్ల ఆ భక్తిలో రుచి కలగాలన్నా, రమ్యతను పొందాలన్నా ఆ బలరాముని యొక్క ఆశీస్సులు ఉండాలన్నమాట. సో అందువల్ల ఆ శ్రీహరి గారు రెడీనా? పిలుపు రాలేదు, పిలిచేశారా? సో అందువల్ల మీరందరూ కూడా ఈ రోజు నుంచి 10 రోజులు దివ్యమైన కార్యక్రమాలు ఉంటాయి. వాటిలో అందరూ కూడా పాల్గొనడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మహామంగళారతి ఉంటుంది. ఆ కీర్తనలో అందరూ పాల్గొని హారతిని తిలకించి తర్వాత స్వామివారికి నైవేద్యమైనటువంటి ప్రసాదాలు మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది తీసుకొని మళ్ళీ కింద ప్రసాదం, ఫుల్ ప్రసాదం ఉంటుంది, అది కూడా తీసుకొని వెళ్ళండి.